సుప్రీంకోర్టు హరిత ట్రిబ్యునల్ చెప్పినా లెక్కేలేదు. చంద్రబాబును ఇరికించారని తప్పుడు ఫిర్యాదులు. 2-3 కాంట్రాక్టు సంస్థలకు మేలు. వైసీపీ పెద్దలకు టెండర్లు దక్కేలా ప్లాన్. మైనింగ్ మాజీ చీఫ్ దురాగతాలు. దర్యాప్తు నివేదికను బయటపెట్టిన ఏసీబీ. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక, గనులు, ఖనిజ సంపదను అప్పనంగా పార్టీ పెద్దలకు కట్టబెట్టిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో సెప్టెంబర్ 26న అరెస్టు చేశారు. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్ల రూపాయలు దోచేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ దోపిడీకి వెంకట్రెడ్డి అన్ని విధాలా సహకరించారని తేల్చింది. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ఇతర సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. కొన్ని విషయాల్లో రూల్స్ మీరిపోయారని, ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. ఇసుక తవ్వకాల్లో కాంట్రాక్టు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారని ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది. వీటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమవ్వడంతో ఆయన్ను అరెస్టు చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019లో ఏపీకి డెప్యుటేషన్పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో ఆయన కొనసాగారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఎండీసీకి ఎండీగాను ఆయన అదనపు బాధ్యతలను చేపట్టారు. ఈ 2 పోస్టులను అడ్డం పెట్టుకుని వైసీపీ పెద్దలకు గనులు, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. అంతేకాకుండా 2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని, దీనికి చంద్రబాబు బాధ్యుడని తప్పుడు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై సిఐడిలో అక్రమంగా కేసు నమోదు చేయించారు. వైసీపీ అధికారం చేపట్టాక తొలుత ఏపీ ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాక ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానాన్ని తీసుకొచ్చారు. వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండర్లు దక్కేలా నిబంధనలను సిద్ధం చేసి వారికే కట్టబెట్టారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలకు పెద్ద మొత్తంలో ఇసుక కాంట్రాక్టులు దక్కాయి. ఇసుక రీచుల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపారు. అనుమతించిన లోతుకు మించి తవ్వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేశాయి. ఆ అక్రమాలకు వెంకటరెడ్డి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకటరెడ్డి అవకాశం కల్పించారని తెలుస్తోంది. దీంతో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విగ్రహాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకున్నట్టు సమాచారం. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1, 16వ తేదీల్లో ఆయా ప్రైవేట్ సంస్థలు టెండర్లలో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్ట్ గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. 2023 డిసెంబర్ నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలు ఏకంగా 900 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి. ఈ దోపిడీకి వెంకటరెడ్డి సహకరించారని స్పష్టమవుతోంది. గనుల లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకటరెడ్డి 2022లో తీసుకొచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని తెలుస్తోంది. వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనుల శాఖ నిర్వహించిన సీనరేజ్ వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. గనుల శాఖలో ఎంతో మంది అధికారులు వెంకటరెడ్డి బాధితులే అన్నది ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఆయన చెప్పినట్టు వినని, అడ్డుగోలుగా సంతకాలు చేయబోమని చెప్పిన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులకు, ఇతర శాఖలకు బలవంతంగా పంపించేవారని తెలుస్తోంది. వర్కింగ్ అరేంజ్మెంట్ పేరిట ఓ చోట పోస్టింగ్ ఉంటే సుదూరంగా వేరొక చోట విధులు కేటాయించారు. రాయలసీమకు చెందిన వారిని ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కోస్తా జిల్లాలకు చెందిన వాళ్లను రాయలసీమకు ఇలా పంపించేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో వీజీ వెంకటరెడ్డి A1గా ఉన్నారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారాం కామత్ A2, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రతినిధి పి అనిల్ కుమార్ A3, జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి ఆర్ వెంకట కృష్ణారెడ్డి A4, జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ A5 ఇలా ఇతరులు నిందితులుగా ఉన్నారు. వీరందరూ కలిసి సాగించిన నేరపూరిత కుట్ర వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.